పేరు రాధిక సార్. నేను 2012లో హాఫ్ మార్క్‌తో జాబ్ మిస్ అయ్యాను. అప్పటి నుంచి కంటిన్యూయస్‌గా చదువుతున్నాను. ఏందంటే ఖచ్చితంగా కష్టపడితే ఫలితం దక్కుతుంది. అందరికీ అదే చెప్తాము. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో. ఎవరైనా ఏమనుకుంటారు, కష్టపడి చదివితే జాబ్ వస్తుంది అనుకుంటారు. కష్టపడి చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలనుకున్నాను కానీ, వాళ్ళు చదివింది కదా, ఆమె ఎంతగానం చదివి ఏం సాధించింది, ఆమెలాగా నువ్వు కాకని కొందరు పిల్లలకి తొందరగా పెళ్లి చేస్తున్నారు. ఎందుకంటే ఈ చదివి ఏం సాధిస్తావమ్మా, చదివి ఏం సాధిస్తావని. చదివి ఏం సాధిస్తామో తెలియడానికి అందరికీ ఆదర్శంగా ఉండాలనుకున్నా నేను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బీఎడ్ చేయడం వల్ల, అంటే ఫస్ట్ డైటా బీఎడ్ రెండిట్లలో డైట్ అంటే చిన్నగా, బీఎడ్ అంటే పెద్ద జాబ్ వస్తుందని పెద్ద చదువులు చదివితే లాస్ట్కు వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లల ముందు జాబ్ తెచ్చుకోక చుట్టుపక్కల వాళ్ళు నీకెందుకు జాబ్ రాలేదు, వాళ్ళు చిన్నవాళ్ళు నీకంటే గ్రేట్ వాళ్ళు, వాళ్ళకి తొందర జాబ్ వచ్చింది, నీకు కింద జాబ్ రాలేదని అంటున్నారు. కానీ అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది మాకని మాత్రం ఆలోచిస్తలేదు. ఎక్కడైనా విద్యా వ్యవస్థ మంచిగా ఉంటేనే మంచి పౌరులుగా ఎదుగుతారు. పిల్లలు ఎక్కువ ఇంట్లో గడుపుతారా, స్కూల్లో గలుపుతారా అంటే స్కూల్లోనే గలుపుతారు. ఇంట్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, అమ్మ నాన్నలు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అమ్మ నాన్నల మాట కన్నా ఎక్కువ టీచర్ల మాటని వింటారు. ఎందుకంటే టీచర్లు నిజం చెప్తారని. అంతే, టీచర్ల మీద అంత నమ్మకం అన్నట్టు పిల్లలు. అంటే దేశ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు ఏదైనా స్కూల్లోనే రూపుదిద్దుకుంటుంది. అంటే పిల్లల్ని మంచి భారత పౌరులుగా మార్చాలంటే అది టీచర్లతోనే సాధ్యమవుతుంది. అంత ముఖ్యమైన టీచర్లకు ఇంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎక్కడైనా ఉన్నదా అసలు? ఇప్పుడు మన పక్క ఏపీలో ఇప్పుడు నిన్న పోస్టులు చూశాను, ఎస్జిటీల కంటే ఎస్సీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. మరి ఇక్కడ కనీసం సగం కూడా లేవు. మొన్న జిల్లాల వారీగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో 0, 2, ఒక్కొక్క సబ్జెక్టుకి 0, 2, 3 అట్లా పోస్టులు ఉన్నాయి. కానీ చాలామంది కోచింగ్ సెంటర్లలో లక్షలు ఇల్లు మొత్తం వాకిలి అంతా వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, అన్ని త్యాగాలు చేసి సగం కడుపు తింటూ, ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఏ బుక్ పడితే ఆ బుక్ లైబ్రరీ లోపల టైం వెచ్చిస్తూ తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటూ పిచ్చోళ్ళలాగా చదువుతున్నారు. లాస్ట్కు జాబులు రాక కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏందో గవర్నమెంట్కి నిజంగా నేను అడుగుతున్నా, అసలు మీ ఉద్దేశం ఏంది? అసలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలనుకుంటున్నారా, లేకుంటే విద్యా వ్యవస్థని బాగు చేయాలనుకుంటున్నారా? నిజంగా మీకు విద్యా వ్యవస్థని బాగు చేయాలి, మంచి పౌరులుగా ఉండాలి, పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి, మంచి భవిష్యత్తునివ్వాలి అనుకుంటే మా బీఎడ్ వాళ్ళకి అన్యాయం చేయకండి సార్. నిజంగా మీకు దండం పెట్టి మొక్కుతున్నా. కాకపోతే ఎంత చదువు వేరే పని చేసుకోరాదా అంటే మాకు వేరే పని చేసుకోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి అదే ఒక గోల్ను పెట్టుకుంటూ మళ్ళీ తిరిగి చూస్తే ఎలా ఉంటుంది? అందరికీ చదివి అందరికీ ఆదర్శంగా ఉండాలనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ వేరే పని చేసుకుంటే ఇంత చదివి ఎందుకు సార్? అది మా అంతరాత్మ ఒప్పుకోదు కదా. చూస్తున్నారు కదా, మేము ఎన్నో ఏళ్ళుగా మా ఉద్యోగాల కోసమే మేము కష్టపడతాము. పుస్తకాల్లో పురుగుల్లా తిరిగాము తప్ప మాకు వేరే పనులు చేసుకోలేకపోతున్నాం. ఈ ఉద్యోగాలు అనే ప్రభుత్వం త్వరగా ఇవ్వాలి. మా బీఈడీ విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి మా ఉద్యోగాలను మాకు ఇవ్వాలని చెప్పేసి అయితే బీఈడీ విద్యార్థులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.